పిల్ల అగ్గిపుల్ల సబ్బు పిల్ల కాదేది కవితకు అనర్హమని అన్నాడు ఆ రోజుల్లో మహాకవి శ్రీశ్రీ. బట్ ఇప్పుడు ఈ లైన్స్ ను కాస్త మార్చేసి చెత్తబుట్ట, ఆడపిల్ల, హత్యాచారం కాదేది రాజకీయానికి అనర్హం అంటున్నారు ఇప్పటి రాజకీయ నేతలు. ఇది నిజంగా నిజం. మీరు నమ్మకపోతే ఓసారి కోల్కతా హత్యాచారానికి సంబంధించి న్యూస్ చూడండి. 2 రోజులుగా కోల్కతా అట్టడుగుతోంది. లాఠీ చార్జ్, టియర్ గ్యాస్, బ్యారికేడ్స్, వాటర్ కెనాన్స్, ఇలా కోల్కతా వీధుల్లో ఎక్కడ చూసినా సరే యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది. ఎందుకు ఇదంతా అంటే కోల్కతా హత్యాచార బాధితురాలికి న్యాయం చేయటం కోసం. ఇదే ఇప్పుడు అసలు అర్థం కావడం లేదు. తనకు న్యాయం జరగాలని కోరుకుంటోంది. సిబిఐ విచారణ కూడా జరుపుతోంది. సామాన్యుడి నుంచి ప్రధాని వరకు అంతా నేరస్తులను తీవ్రంగా శిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఆఖరికి అత్యున్నత న్యాయస్థానం కూడా ఎప్పటికప్పుడు విచారణ జరుపుతూనే ఉంది. అయినా ఉన్నట్టుండే ఓ అలజడి అదే ఇప్పుడు బెంగాల్ను కుదిపేస్తోంది. నిజానికి మమతా బెనర్జీ హత్యాచార ఘటనను నిరసిస్తూ ర్యాలీను నిర్వహించారు. ఎందుకు? సెక్యూరిటీ ఇవ్వలేకపోయినందుకు హోమ్ మినిస్టర్గా ఉన్న మమతా బెనర్జీ నిరసిస్తూ ర్యాలీను నిర్వహించారా? లేక ఆరోగ్య శాఖ మంత్రి అయిన మమతా బెనర్జీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని నిరసిస్తూ ర్యాలీను నిర్వహించారా? లేక రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా ఏమీ చేయలేకపోతున్నామని సీఎం మమత ఏం చేయలేకపోతున్నారని ర్యాలీ చేశారా? బెంగాల్ సీఎం, హోం మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి అన్నీ మమతా బెనర్జీనే. మళ్ళీ ఆమె ర్యాలీ తీయటం ఇప్పుడు పెద్ద వండర్. ఇది అసలు నిస్సిగ్గు వ్యవహారం. సరే పోనీలేండి, ఇదంతా కూడా పాత విషయమే. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. కానీ సీమకు కూడా హాని జరగలేదు. చాలా పకడ్బందీగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. కానీ ఆ తర్వాత జరిగిన ర్యాలీలన్నిటిలో కూడా జరిగింది హింసాకాండే. ఆర్జీకర్ హాస్పిటల్లో దారుణానికి వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. అదే సమయంలో హాస్పిటల్లోకి చొరబడ్డ అల్లరి ముఖ నానా బీభత్సం సృష్టించింది. ఘటన జరిగిన ప్రాంతాన్ని మొత్తం కూడా ధ్వంసం చేశారు వారు. నెక్స్ట్ నభన్నా అభియాన్ అంటే చలో సచివాలయం పేరుతో కోల్కతాలో ఓ ర్యాలీను నిర్వహించారు. సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ సాగింది. ఇది ఎంత హింసాత్మకంగా మారిందంటే చాలా మంది నిరసనకారులు గాయపడ్డారు. దీన్ని ఆసరాగా చేసుకొని బీజేపీ 12 గంటల బంద్కు పిలుపునిచ్చింది. ఇది కూడా తీవ్ర ఉద్రిక్తంగానే మారింది. వీధుల్లో బీజేపీ తృణమూల్ కార్యకర్తలు తన్నుకున్నారు. బీజేపీ నేతలపై దాడులు కూడా జరిగాయి, కాల్పులు జరిగాయి, కొన్ని చోట్లయితే బాంబులు కూడా పేలాయి. మమతా బెనర్జీ సర్కార్కు వ్యతిరేకంగా ఏం చేసినా సరే ఇలాంటి పరిస్థితులే ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు. మమతా బెనర్జీ ర్యాలీ చేస్తే ప్రశాంతంగా సాగిపోతామేంటి? వేరే ఎవరో ర్యాలీకి దిగినా ఈ దాడులు, అరాచకం, నిద్రలేవటం ఏంటన్నది అస్సలు అర్థం కావడం లేదు. ఓవైపు ఇలాంటి ఘటనలు రోజుకొకటి జరుగుతూ ఉంటే మరోవైపు తాను కూడా మద్దతు ఇస్తున్నారు అన్నట్టుగా ఒక్కో నిర్ణయం తీసుకుంటున్నారు. ఆమె లేటెస్ట్గా ఓ ట్వీట్ చేశారు. టీఎంసీ పార్టీ విద్యార్థి విభాగం వ్యవస్థాపక దినోత్సవాన్ని ట్రైనీ డాక్టర్కు అంకితమిస్తున్నట్టుగా ప్రకటించారు ఆవిడ. ఈ రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలని జుట్టు పీక్కుంటున్నారు బెంగాల్ ప్రజలు. ఆమె గవర్నమెంట్పై ఆమె నిరసన తెలపడం ఏంటో, ఆమెకు వ్యతిరేకంగా గొంతెత్తిన విద్యార్థులను, నిరసనకారులను చితక బాధడం ఏంటో ఆమెకే తెలియాలి. మొత్తానికి సిబిఐ విచారణకు డైవర్ట్ చేసే వాతావరణం క్రియేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. టీఎంసీ నేతలను ఇదే ప్రశ్న అడిగితే ప్రస్తుతం విచారణ కేంద్రం చేతిలో ఉంది కదా అని అంటున్నారు. సో విచారణ సిబిఐ జరుపుతుంది కాబట్టి మాకేమీ సంబంధం లేదన్నట్టుగానే ఉంది బెంగాల్ ప్రభుత్వ వ్యవహార తీరు. ఇప్పటికైనా ఈ పనికి మాలిన రాజకీయాలను పక్కన పెట్టేసి అసలు వ్యవహారంపై ఫోకస్ చేయాలన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. కానీ పట్టించుకునేవారే లేరు. అధికార పక్షమైన విపక్షమైన ఎవరి పంచాయతీల్లో వారే ఉన్నారు, ఎవరి పొలిటికల్ గెయిన్స్లో వారే ఉన్నారు. ఇక సిబిఐ ఇన్వెస్టిగేషన్ విషయానికి వచ్చేద్దాం. ఈ కేసులో ఇప్పుడు మరో కొత్త పేరు యాడ్ అయింది. అతనే ఏఎస్ఐ అనూప్ దత్తా. ఎవరి అనూప్ దత్తా అనే కదా మీ డౌట్? మొన్న ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు సిబిఐ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించిన సమయంలో ఈ పేరు తెరపైకి వచ్చింది. ఈ అనూప్, సంజయ్ మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉందట. అండ్ హత్యాచారం తర్వాత కూడా సంజయ్ అనూప్ను కలిసేందుకు వెళ్ళాడు. ఈ అనూప్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు చాలా క్లోజ్ అని సిబిఐ ఇప్పుడు గుర్తించింది. సంజయ్ పోలీస్ క్వార్టర్స్లో ఉండటానికి, పోలీస్ వెహికల్ను ఉపయోగించుకోవటానికి కూడా అనూపే కారణమని విచారణలో తేలింది.
దీంతో అనూప్పై ఫోకస్ చేసింది సిబిఐ. మరి అతడిని కూడా విచారిస్తుందా, అతడికి కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహిస్తుందా అనేదైతే చూడాలి. అంతేగాక మొత్తానికి బెంగాల్ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా అందరూ కూడా ఎదురు చూస్తుంది న్యాయం కోసం. మీ పనికి మారిన రాజకీయాల కోసం కాదని పాలకులు ఎప్పుడు తెలుసుకుంటారో చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.